ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని 2-3 దినాల క్రితం దహన బలి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నైవేద్యం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సమాధాన బలి గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ సమయంలో పాప పరిహారార్థ బలి, దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పాప పరిహారార్థ బలి అంటే ఏంటి, ఎందుకు ఆ బలి అర్పించాలి, దానిలో ఉన్న విషయం ఏంటి, అది ఎవరు అర్పించాలి అన్న కొన్ని విషయాలు, కొద్ది నిమిషాలు మనం పాప పరిహారార్థ బలి అంటే లేవిలకు రాసిన లేవియా కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, మరి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటు చేయరాని కార్యం చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల, తను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఇక్కడ రాయబడిన మాటను మనం చదువుకుందాము. దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞలో దేనినైనా మీరి పొరపాటు చేసిన ఎడల, 10 ఆజ్ఞ విషయంలో, లేకంటే దేవుని ఆజ్ఞల విషయంలో, ఆజ్ఞలు అనగా మనకు గుర్తుకొచ్చే మాట 10 ఆజ్ఞలే కదా. ఆ 10 ఆజ్ఞలలో ఏదైనా మీరిపోతే కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అనగా చేయకూడని పని, అది ఎట్టి పరిస్థితుల్లోనైనా చేయకూడదు. ఒకవేళ వాడు చేస్తే వాడు ఏమవుతాడంటే పాపి అవుతాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించగలేదంటే నువ్వు ఏమవుతావంటే పాపి. నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించకపోతే, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించకపోతే, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉంటే, ఇతర దేవుడు ఉంటే, నువ్వు ఇతర దేవుడును ఆరాధిస్తే నువ్వు పాపి అవుతావు. అది నీ పాపం, సీన్ ఆఫ్ సీన్స్, పాపం కదా. అలాగే వ్యభిచారింపవద్దు, దొంగలింపవద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు అని ప్రభు చెప్పాడు. వీటిలో నువ్వు ఏ ఒక్కటి తప్పిపోయినా, ఏ ఒక్కటి నువ్వు పొరపాటు చేసినా నువ్వు ఎవరైతావు అంటే మనం పాపం చేసిన వారిని అవుతాం. అందుకే యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయని కార్యము చేసి పాపి అయిన ఎడలా, ఎట్లాగా పాపి, ఉదాహరణకు యాజకుడు ఉన్నాడు అనుకోండి, యాజకుడు పాపం చేశాడు అనుకోండి, దేవుని ఆజ్ఞని మీరాడు అనుకోండి, రాయబడిన మాట ఏందనగా, ఎట్లనగా ప్రజలందరూ అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల, అతడు చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థిగా బలిగా అర్పింపవలెను. యాజకుడు పాపం చేస్తే, ఇంకా మనము 5వ అధ్యాయము 1వ వచనంలో, ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాన్ని గూర్చి గాని, 1వ వచనం, తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయి ఉండి
దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయకపోతే, దాన్ని చెప్పకపోతే, మనకెందుకులే అవసరం లేదులే అని అనుకుంటే వాడు ఏమవుతాడు అంటే వాడు పాపం చేసిన వాడు అపరాధి అవుతాడు. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినేడలా అది అడవి అపవిత్ర మృగ కళేబరమే కానీ, అపవిత్ర పశువు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకుడు జంతువు కళేబరమే కానీ, అది అపవిత్రతని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనను అతనికి తెలియకుండా అంటినెడలా, అనగా ఒకనికి అపవిత్రత కలిగినెడలా ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టి పెట్టుకొని చేసేదమని పలుకు మాటల్లో మరి దేనినను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు ఏమవుతుందంటే అపరాధి అగుతాడు, పాపి అవుతాడు. ఇలా అనేకమైన కార్యాలలో తప్పులు చేసి అపవిత్రమైన మాటలు మాట్లాడి, ఇప్పుడు చెప్పాలంటే అప్పుడు అపవిత్రమైన జంతువులను ముట్టుకుంటే, అపవిత్రమైన చచ్చిన కళేబరాలను ముట్టుకుంటే మనుషులు ఏమయ్యేవారంటే అపవిత్రులైపోయేవారు కదా. కీడైన మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదనని పలుకు మాటల్లో దాన్ని చేయక, యోచింపక, దాని గురించి ఆలోచించక, ఒక పని చేస్తానని చెప్పి దాని గురించి చేయకపోవడం, మాట్లాడకపోవడం, ఇలావన్నీ మనిషిని పాపంలోనికి తీసుకొని వస్తాయి కదా. ఇలా ఈ పాపముకి ప్రాయశ్చిత్తం కలగాలంటే, పాప పరిహారం మనం పొందాలంటే ఒక బలిని అర్పించాలి. దాన్ని పాప పరిహారార్థ బలి అంటారు. ఉదాహరణకు యాజకుడు పాపం చేశాడంటే అతడు ఒక కోడె దూడను తీసుకొని వచ్చి దాన్ని మీద తన చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములు కొంచెం తీసి ప్రత్యక్షపు గుడారమునకు దాన్ని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలును ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెరెదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ఏం చేయాలి? ప్రోక్షించాలి కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే అతడు ఆ రక్తం అంతటిని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేయాలి? బలిపీఠం యొక్క క్రింది భాగమున ఆ కోడి రక్తశేషం అంతయు పొయ్యవలెను. మరియు పాప పరిహారార్థగా బలిగా అర్పించిన ఆ పశువును ఏం చేయాలి? దానిలో ఉన్న క్రొవ్వునంతటిని తీసుకొని పోయి, అది ఏ క్రొవ్వు, కాలేయం మీద ఉన్న క్రొవ్వే కావచ్చు, మూత గ్రంథముల మీద ఉన్న క్రొవ్వే కావచ్చు, ఇలా తన శరీరంలో ఉన్న క్రొవ్వునంతా తీసి బలిపీఠం మీద దహించాలి. ఆ మిగిలిన పశువును పాలెము వెలుపలకి తీసుకెళ్ళి బూడిద పోసే స్థలములో, అనగా దహన బలిని అర్పించినప్పుడు, లేదంటే ఈ క్రొవ్వును అర్పించినప్పుడు మిగిలిన బూడిద ఉంటుంది కదా, కాలిపోయిన తర్వాత బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని ఎత్తుకొని పోయి పాలెము వెలపల ఒక పరిశుద్ధమైన స్థలం ఉంటుంది, ఆ స్థలములో పోస్తారు. ఈ పశువును వధించినప్పుడు, పాప పరిహారార్థమైన బలిని వధించినప్పుడు దానిలో ఉన్న క్రొవ్వునంతటిని తీసి ఏం చేయాలంట? క్రొవ్వునంతటిని 9వ వచనంలో మూత్ర గంధులను వాటి మీద డొక్కలపైన క్రొవ్వును, మృత గంధులపై కాలేజము వాపును సమాధాన బలి ఎద్దు నుండి తీసినట్లు దాని నుండి తీయవలను. యాజకుడు దహన బలి పీఠం మీద వాటిని ధూపము వేయవలెను. కోడే యొక్క శేషమంతయు, అనగా
దాని చర్మమును, దాని మాంసమును, దాని తల, దాని కాలు, దాని అంత్రములు, దాని పేడ, పాలెం వెలుపల బూడిద పారబోయి పవిత్ర స్థలము తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయ వాళ్ళేను. బూడిద పారబోయే చోటు దాన్ని కాల్చివేయాలి. దీన్ని తినకూడదు. కొవ్వు మాత్రమే ఏం చేయాలి? బలిపీఠం మీద కాల్చాలి. కొవ్వు మాత్రమే దేవునికి అర్పించాలి. ఎందుకంటే ఇది పాప పరిహారార్థ బలి. ఇది యాజకుడు చేసిన తప్పు కాబట్టి యాజకుడు ఆ పాపాన్ని, తన పాపం నిమిత్తమై ఒక కోడిని వధించి ఆ మిగిలిన శేషాన్ని, కొవ్వును ఆ బలిపీఠం మీద కాల్చివేసి మిగిలినది బూడిద పారవేసి ఆ స్థలములో కట్టెల మీద ఏం చేయాలంటే కాల్చివేయాలి. అలాగే ఇశ్రాయేల్ సమాజం అంతా పొరపాటు చేసిందనుకో, ఇశ్రాయేల్ సమాజం అంతా తప్పు చేసినప్పుడు వారు కూడా ఏం చేయాలంట? వారు కూడా ఒక కోడిని తీసుకుని రావాలి, దాన్ని వధించాలి, దాని కొవ్వునంతటిని కూడా తీసి బలిపీఠం మీద వేయాలి. ఆ తర్వాత మిగిలిన అవశేషాలు, మిగిలినదంతా తల కానీ తోలు కానీ ఇక మిగిలిన ఆ బాడీ మొత్తము పాలెం వెలపాల ఎలాగైతే ఇంతకుముందు యాజకుడు చేశాడో అలాగే దీన్ని కూడా కొనవి పాలెం వెలపాల కట్టెల మీద కాల్చివేయాలి. ఈ పశువు యొక్క మాంసము బలిపీఠం మీదకి రాకూడదు. ఎందుకంటే ఇది పాప పరిహారార్థ బలి. కొవ్వు మాత్రమే దాని మీదకి రావాలి. శ్రేష్టమైనది ప్రభు దేవునికి ఇష్టమైన, అది శ్రేష్టమైనది, విలువైనది. కాబట్టి ఇది ఇశ్రాయేల్ సమాజం అంతా చేసిన పాపమునకు ఇలాగ అర్పించాలి. లేదా ఇశ్రాయేల్ సమాజంలో ప్రధానులు, అధికారులు, రాజులు ఇంకెవరైనా పాపం చేస్తే, ఇంకెవరైనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే వారు కూడా ఏం చేయాలంటే, వారు కూడా ప్రజల యొక్క దోషానికి, వారు కూడా ప్రజల యొక్క దోషానికి, వారి అపరాధమునకు, వారి దోషమునకు ఏం చేయాలి అంటే లోపము లేని ఒక మేకపోతును తీసుకొని వచ్చి దాన్ని ఏం చేయాలి? వధించాలి కదా. అధికారి 22వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, అధికారి పొరపాటున పాపం చేసి తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేరాని పాపం చేసి అపరాధి అయిన యెడల, అతడు పాపం చేసి ఏమాయనో అది తనకు తెలిసిన యెడల, అతడు నిర్దోషి అయిన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద ఉంచి దాన్ని వధించాలి. దాన్ని వధించిన తర్వాత ఏం చేయాలి? అది పాప పరిహార్థ బలి. యాజకుడు పాప పరిహార్థ బలి రక్త మాంసంలో కొంచెము వ్రేలు ముంచి దాన్ని కూడా దహన బలి పీఠం కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషం అంతా బలిపీఠం యొక్క అడుగు భాగమున పోయాలి. ఎందుకంటే దాని ప్రాణమే దాని రక్తం కాబట్టి కదా. యాజకుడు పాపం చేసినప్పుడు ఆ రక్తశేషం అంతా బలిపీఠం యొక్క అడుగు భాగమున పోయాలి. ఇశ్రాయేల్ సమాజం అంతా పాపం చేసినప్పుడు దాని రక్తం అంతా బలిపీఠం యొక్క అడుగు భాగాన పోయాలి. ప్రధానుడు అంటే నాయకుడు లేదా రాజు ఇంకెవరైనా అధికారి తప్పు చేసినప్పుడు వారు ఒక మేకను తీసుకుని, మోగ మేకను తీసుకొని వచ్చి చెప్పు ఏం చేయాలి? అధికారి తప్పు చేసినప్పుడు మోగ మేకను తీసుకొని రావాలి. దాని రక్తం అంతా బలిపీఠం యొక్క బలిపీఠం యొక్క అడుగు భాగాన్ని పోయాలి. కొంత బలిపీఠం కొమ్ములకు రుద్దాలి. ఇక మిగిలిన దాని అంతా ఏం చేయాలి అంటే, మిగిలిన దాని శేషమును దహన బలిపీఠం అడుగున పోయాలి. సమాధాన బలిపశు కురవలు దాని కురవంతి బలిపీఠం దహించాలి. అట్లు యాజకుడు తన పాప విషయంలో అతని ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మరి ఈ మేకను ఏం చేయాలి అంటే దీన్ని కూడా అలాగే కాల్చి వేయాలి. ఇలాగా ఎవరైనా ఇంకా పొరపాటు చేస్తే, ఇంకెవరైనా తప్పిదం చేస్తే, ఇంకెవరైనా ఆ పొరపాటు చేసినప్పుడు, ఇంకా అతడు గొర్రెను కానీ మేకను కానీ తేలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు 2 పావురపు పిల్లలు కానీ 2 తెల్ల గోవులు కానీ తీసుకొని వచ్చి తన పాపానికి ప్రాయచిత్తము చేయాలి. ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా పాపం చేసినప్పుడు వారు తీసుకొచ్చిన బలిని యాజకులే దాన్ని భుజించాలి ఒక్కోసారి. ఎందుకు అంటే వారి పాపాన్ని యాజకులు ఏం చేయాలంటే
భరించాలి. వారి పాపని యాజకులు భరించేవారిగా ఉండాలి. ఇది పాప పరిహారార్థ బలి కాబట్టి ఈ పాప పరిహారార్థ బలికి యాజకుడు తప్పు చేసినప్పుడు కోడిని తీసుకుని రావాలి. ఇశ్రాయేలు ప్రజలు మొత్తం తప్పు చేసినప్పుడు ఒక కోడిని అర్పించాలి. అలాగే యాజకుడు ప్రధాని లేదా రాజు కానీ ఏదైనా ఎవరైనా నాయకులు కానీ తప్పు చేసినప్పుడు ఒక మగ మేకను తీసుకొచ్చి రావాలి. ఇంక ఇశ్రాయేలులో ఎవరైనా ఇశ్రాయేలు దేశస్థుడు కానీ మీ దేశస్తులు ఎవరైనా పొరపాటు పాపం చేసి పలు విషయములు యెహోవా ఆజ్ఞ దేనైనా మీది అపరాధ అయిన ఎడల అతడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము. ఇది ఆ దినాల్లో వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము. ఇది పాప పరిహారార్థ బలి. దహన బలి అంటేనేమో పశు మొత్తాన్ని వధించాలి. సమాధాన బలిమో కొవ్వును మాత్రమే వధించాలి. ఇక్కడ మిగిలినది కుడి జబ్బ ఆహారోనిది, యాజకునిది, మిగిలినదంతా ఆ బలి అర్పించిన వాడిని. కానీ ఇక్కడ పాప పరిహారార్థ బలికి వచ్చేసరికల్లా క్రొవ్వు మాత్రమే వధించాలి. మిగిలినదంతా పాలెం వెలుపలి కొనవి అగ్నిలో కాల్చివేయాలి, దాన్ని భుజించకూడదు కదా. ఈ పాప పరిహారార్థ బలి ద్వారా వారి పాపములకు ప్రాయచిత్తము కలిగింది. అలాగే ఈరోజు మనం కూడా అనేక విషయాలు తప్పిపోతున్నాం. మనం కూడా అనేక విషయాల్లో పొరపాటు పడిపోతున్నాం. దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాటకు లోబడకుండా దొంగలుగాను, వ్యభిచారులుగాను, తాగుబోతులుగాను, తిరిగిబోతులుగాను మనుషులు నేతికి బ్రతుకుతున్నారు. కానీ మనం ఇంకా బ్రతుకుతున్నామంటే, మనం ఇంకా జీవిస్తున్నామంటే, మనం ఏ బలి చెల్లించట్లేదంటే, మనం ఏ రక్తం కార్చట్లేదంటే, యేసుక్రీస్తు కలువరి సిలువలో ఒకేసారి మనుషులకు అందరి నిమిత్తమై తన రక్తాన్ని కార్చి మన పాపములకు ప్రాయచిత్తము చెల్లించాడు కదా. ప్రాయచిత్తము చెల్లించాడు. మన పాప బలి ఆయనే, మన కొరకు రక్తం చిందించింది ఆయనే. అది ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. దొంగలను దొరలుగా చేస్తుంది. అనీతిమంతులను నీతిమంతులుగా మార్చింది. బుద్ధిహీనులను బుద్ధి కలిగిన వారిగా మార్చుతుంది. పాడైపోయిన మన జీవితాలను ఆ రక్తంలో కడుక్కొని మనమందరం నేటికి సజీవులుగా ఉన్నామంటే యేసు కలువరి సెలవులో ఆయన చేసిన త్యాగం, ఆయన కాచిన రక్తం. కాబట్టి మనం ఇంకా కోళ్ళు, గొర్రెలు, మేకలు మన దేవునికి బలి అర్పించాల్సిన అవసరం లేదు. మన దేవుడే మన కోసానికి బలి అయిపోయాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన మన నిమిత్తము మారిపోయాడు. హల్లెలూయా. మంచిది. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును.